మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నష్టం కలిగి ఉందండి. గత 5 సంవత్సరాలు తీవ్రమైన నష్టం కలిగి ఉంది రాష్ట్రానికి. ఆ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. అలాగని పార్టీనేని వదిలేయలేదు. పార్టీలో ఎవరికి ఏ స్థానం కల్పించాలన్నది, పార్టీలో ఎవరికి ఏ అవసరం ఉందన్నది ఆయనకి తెలుసు. ఆయన ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలి అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు పక్కన తెలంగాణలో రాష్ట్రంలోని వీలే కానీ ఆ స్థానంలో ఉండుంటే అది ఇంకో విధంగా మన పని ఇంకోలా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రం ఏంటంటే నష్టపోయిన రాష్ట్రం కాబట్టి రేయింబగలో ఇంకా అదే పని మీద ఉండడం వల్ల పార్టీకి కొద్ది దూరం అవుతున్నారన్న భావన అయితే ఉంది. అలాగని అది తాత్కాలికమే. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పార్టీ ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీ ఎమర్జ్ అవుతూనే వచ్చాం. గత 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లోనే ఉన్నంత సంక్షోభం ఇబ్బందులు పార్టీ ఏనాడు కూడా కలగలేదు. అలాంటి సంక్షోభం నుంచి కూడా మేము బయటకు వచ్చున్నాం. అందరం వచ్చున్నారు కాబట్టి అవన్నీ తాత్కాలికం. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ప్రతి ఒక్కరు. ప్రజలు అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు, మా క్యాడర్ అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అది ఏంటంటే దాడులు కానీ, ఒత్తిడి కానీ, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కోరుకుంటా ఉన్నారు. సరైన సమయంలో అందరికీ గుర్తింపు వస్తుంది. 6 నెలలు అయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. అందరూ అన్ని వస్తాయి, ఒక్కొక్కటిగా ఒక్కొక్కరు వస్తాం. మంచి యువ నాయకుడు రామ్మోహన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ చేశారు, పెమ్మసానాన్ని సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నారు. మంత్రుల్లోని మంచి వాళ్ళు వచ్చారు. ఇక్కడ సుభాష్ ఆయన వచ్చున్నారు. దుర్గేష్ గారు యువకుడి కింద ఉన్నారు, ఆయన కూడా వస్తారండి. అన్ని లైనప్ అవుతాయి. మరో 15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది, రాసుకోండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏదో పెట్టేసి ఆ మంట పెట్టేసి ఆ చల్లార్చుకుందాం వైసీపీ పిల్ల సైకోగాళ్ళు ఉన్నారేమో. మీ ఆనందం ఆ రాత్రికే. ఇది శాశ్వతంగా ఈ కూటమి మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఇలాగే కలిసి ఉంటాం. ఆ పార్టీ వ్యక్తిగత అభిప్రాయం. ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ, చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాల్ని వీళ్ళు క్రియేట్ చేసేసి అయ్యి బాబే పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవరికి ఏ బాధ లేదు. హ్యాపీగా ఉన్నారు. ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది. ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకు తెలుసు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంతే. దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా. నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పే ఉంది. యువ నాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని. ఇప్పుడు జగన్ వచ్చాడు, మొన్న ఏదో పిఠాపురం వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం అని అరుస్తున్నాడు. అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు గారిని కుర్చీల నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళు నెగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఎటైనా? ఇవన్నీ జరిగేవి కావు. వారి అభిప్రాయం వాళ్ళది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తా ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్. తప్పు. ఎందుకు లాభం? ఏం లాభం? కళ్యాణ్ గారిని ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటున్నాడు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం ఇస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి మొన్న గేమ్ చేంజర్ ఆ సినిమా ప్రీ ఈవెంట్ అప్పుడు కూడా అంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఒక అనుభవమైన వ్యక్తి అవసరం ఉందని. ఇంత బంధం బలంగా ఉన్నప్పుడు, కేంద్రం ఒక సహకారం పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకెందుకు వీళ్ళకి అవన్నీ వస్తాయి? మా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఆయన స్థానంలో ఆయన ఇప్పటికే చాలా న్యాయం చేస్తూ ఉన్నారు. మా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో ఆయనకి ఇంకా గుర్తింపిస్తే ఇంకా మంచి న్యాయం జరుగుతుందని. ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు, ఇప్పుడు పరిగెట్టేదానికి మరింత పరిగెట్టేదానికి తేడా ఉంటుంది. అవును. ఏది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కళ్యాణ్ గారు బీజేపీని తప్పకుండా సంప్రదించాలి కాబట్టి మోడీ గారు వీళ్ళందరూ ఒక కలయికతోటి ఆ నిర్ణయాలు వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు చర్చించుకొని రేపు లోకేష్ గారికి ఇంకా పెద్దది ఇద్దాం అనుకుంటే వీళ్ళు ముగ్గురు అంటే మా అందరికి హ్యాపీ. ఎవరు అయితే సంతోషం, అంతే సంతోషం. ఆయన నిజంగా నేనే పెద్దవాడిని నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి,
అందరు కూర్చుంటారు, నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అన్నా అనుకోండి, సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేనే ఉంటాను. అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి, ఇవ్వండి అని చెయ్యి ఎత్తేది నేనే. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి, ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేను. ఎందుకంటే పార్టీ మనుషులం కదా, చెయ్యి ఎత్తడమే తెలుసు, అభిప్రాయాలు తెలియజేయడమే తెలుసు, కానీ దగ్గరించి బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా.